మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట దక్కింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. ప్రతి 2 గంటలకు ఓసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. విచారణకు రావాలన్న పోలీసుల ఆదేశాలను మోహన్ బాబు హైకోర్టులో సవాల్ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మోహన్ బాబు కుటుంబ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం హైకోర్టులో విచారణ వాడివేడిగా జరిగింది. ఇటు మోహన్ బాబు తరపు లాయర్, అటు ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ ఎవరైతే మోహన్ బాబు ఉన్నారో, మోహన్ బాబు ఇంట్లో జరిగిన వివాదానికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ తన ముందు హాజరు కావాలి, జరిగినటువంటి విషయానికి సంబంధించి అన్ని వివరాలు తెలియజేయాలని షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఒక మోహన్ బాబుకే కాదు, మంచు మనోజ్ కూడా నోటీసు జారీ అయింది. మంచు మనోజ్ పోలీసుల విచారణ ముందు హాజరు అయ్యారు. కానీ మోహన్ బాబు మాత్రం తాను హాజరు కాలేను, తాను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి తన విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి వాదనలు మోహన్ బాబు తరపు లాయర్ వినిపించారు. అయితే నిన్న జరిగినటువంటి వివాదంలో తనకు గాయాలయ్యాయని, ఈ సందర్భంగానే తాను పోలీసుల ముందు విచారణకు హాజరు కాలేను, మినహాయింపు ఇవ్వాలని వాదనలు వినిపించిన నేపథ్యంలో వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు మినహాయింపు నుంచి హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అంటే ఈ నెల 24 వరకు పోలీసుల విచారణ ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇది నిజంగా మోహన్ బాబుకు ఊరటనే చెప్పాలి. మరోవైపు ఆయన ఇంటి ముందు జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు ప్రతి 2 గంటలకు ఒకసారి స్థానిక బ్లూ కోట్స్ పోలీసులు పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా చెప్పింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరి అప్పటి వరకు వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మరి తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఎస్ శర్మ, మంచు విష్ణు కూడా రమ్మని విచారణకు హాజరు కమ్మని చెప్పిన పరిస్థితి. అయితే హఠాత్తుగా చెప్తే ఎలా వెళ్తామని ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందాక కూడా చెప్పారు ప్రెస్ మీట్లో. సో మంచు విష్ణుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మోహన్ బాబు మాత్రం పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి విషయంలోనే డిస్పెన్స్ విత్ అనేది వచ్చింది కాబట్టి మరి మంచు మనోజ్ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిందే. అది మరి దానికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మనం దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేయగలుగుతాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ. రైట్, అది మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట దక్కింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. అయితే ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.